Tonight the Lord told me ఈ రాత్రి ప్రభు నాకేం చెప్పారంటే that He is going to deliver you from all the oppression of the devil. ప్రతి అపవాది యొక్క దాడి నుంచి ఆయన మీకు విడుదల ఇవ్వనయ్యున్నారని. Every power of darkness that is oppressing you will leave you tonight. ఈ రాత్రి మీకు ఒత్తిడి కలిగించే ప్రతి విధమైన దురాత్మ శక్తి మిమ్మల్ని పూర్తిగా విడిచిపెట్టి వెళ్ళిపోతోంది. And the Bible says బైబిల్ ఏం చెప్తుందంటే in 1 John 3 and verse 8, మొదటి యోహాను 3:8 Jesus Christ was revealed to destroy the works of the devil. అపవాది కార్యములు లయము చేయ నిమిత్తమే యేసు క్రీస్తు ప్రత్యక్షపరచబడి ఉన్నారు. Jesus came into the world. యేసు ఈ లోకములోనికి వచ్చారు. Destroy the work of every evil power. ప్రతి దుష్ట శక్తి యొక్క ప్రభావాన్ని పూర్తిగా నాశనము చేయ నిమిత్తమే. Yes, Jesus said. అవును, యేసు సెలవిచ్చారు. In John 14 and verse 30. యోహాను సువార్త 14:30 Here comes Satan, ఇదిగో సాతాను వచ్చేస్తున్నాడు. the prince of the world. అతడు లోకాధికారి. But I have nothing to do with him. అయితే నాకు వానితో పని లేదు. I have come to destroy the works of the devil. అపవాది కార్యాలు లయము చేయుటకే నేను వచ్చి ఉన్నాను. Tonight Jesus is here. ఈ రాత్రి యేసు ఇక్కడ ఉన్నారు. Every one of you can open your heart so easily and say, Jesus, the one who destroys the works of the devil, come into my life. మీలో ప్రతి ఒక్కరూ చాలా సులభంగా మీ హృదయాన్ని తెరిచి, యేసు అపవాది కార్యములను లయము చేయుచున్నవాడా, నా హృదయంలోనికి రండి అని ఆయనను ఆహ్వానించవచ్చును. It's so easy. ఇది చాలా సులభము. You can receive Jesus in your heart right where you are. మీరు ఎక్కడున్నారో అక్కడ ఉండియే యేసుని మీ హృదయంలోనికి స్వీకరించవచ్చును. Open your heart. మీ హృదయాన్ని తెరవండి. Call the name of Jesus యేసు నామాన్ని పిలవండి. and say, Jesus, చెప్పండి, యేసయ్యా, I need you. మీరు నాకు కావాలి. Would you all say it after me? మీరందరూ నాతో కూడా చెప్తారా? Jesus, యేసయ్యా, Jesus, యేసు, I need you. మీరు నాకు కావాలి. Come into my మా heart. హృదయంలోనికి. Clap your hands because I know Jesus has heard that prayer. నాకు తెలిసి యేసు ఆ ప్రార్థన ఆలకించి ఉన్నాడు గనుక అందరూ గంభీరంగా చప్పట్లు కొట్టండి. Greater is he that is in you than he, the devil, who is in the world. మీలో ఉన్నవాడు లోకములో ఉన్న అపవాది కంటేను గొప్పవాడై ఉన్నారు. Who is in your heart now? ఇప్పుడు మీ హృదయములో ఉన్నది ఎవరో మీరు చెప్పండి. Jesus. యేసు, Jesus. యేసు, Jesus. యేసు. He is in your heart. ఆయన మీ హృదయములో ఉన్నారు. He is greater than all the devils of this world put together. ఆయన ఈ లోకములో ఉన్న దురాత్మలన్నింటినీ కలిపిన వాటన్నిటికంటే ఎంతో గొప్పవాడిగా ఆయన మీలో ఉండి ఉన్నారు. Let not your heart be troubled. మీ హృదయమును కలవరపడనీయకండి. Now what does the devil do? ఇప్పుడు అపవాది ఏం చేస్తాడో మనం తెలుసుకుందామా? In John 10:10 the Bible says, యోహాను సువార్త 10:10 బైబిల్ ఏం చెప్తుందంటే, Jesus said, యేసు ఏమని చెప్పారంటే, the devil comes to steal. అపవాది దొంగిలించడానికి వచ్చువాడై ఉన్నాడు. The devil comes to kill. అపవాది హత్య చేయడానికి వచ్చువాడై ఉన్నాడు. The devil comes to destroy. అపవాది నాశనము చేయుటకు వచ్చువాడై ఉన్నాడు. Yes, that's what the devil is busy doing in our life. అవును, మన జీవితాల్లో ఇటు చర్యలు చేస్తూ అపవాది ఎంతగానో రద్దీగా ఉన్నాడు. He's stealing all the joy. అతడు సంతోషం అంతటిని దొంగిలించి వేస్తున్నాడు. And he's killing your soul and your life. అతడు మీ యొక్క జీవితాన్ని, మీ యొక్క ప్రాణమును చంపివేస్తూ And ఉన్నాడు. he's destroying every blessing. అతడు ప్రతి ఆశీర్వాదమును నాశనము చేసేస్తున్నాడు. But then అయినప్పటికీ Jesus has come to destroy the works of the devil. యేసు అపవాది కార్యములను లయము చేయుటకే ఈ లోకములోనికి వచ్చి ఉన్నాడు. How does he do it? ఆయన ఎలా జరిగిస్తారు? He sends eternal life, abundant life in us. ఆయన మనలోనికి నిత్య జీవమును, సమృద్ధి జీవమును పంపిస్తారు. The devil brings death, అపవాది మరణాన్ని తీసుకుని వస్తాడు. but Jesus sends life, life, life into us. కానీ యేసైతే జీవము, జీవము, జీవము మనలోనికి పంపించును. Tonight you're going to go back with the life of Jesus in you. ఈ రాత్రి యేసు యొక్క జీవాన్ని మీలో మీరు కలిగి ఉండి తిరిగి వెళ్ళనయ్యున్నారు. Jesus the life giver in you. జీవదాత అయిన యేసు మీలో ఉన్నారు. Let not your heart be troubled. మీ హృదయమును కలవరపడనీయకండి. Let not your heart be troubled. మీ హృదయమును కలవరపడనీయకండి. There was a man who was harassing a young boy all the time. ఒక వ్యక్తి ఒక యవనస్తుడైన బాబును ఎంతగానో వేధింపులకు గురి చేస్తున్నాడు. And every time he would come and eat his lunch, ప్రతి పర్యాయం కూడా వచ్చేసి ఇతని మధ్యాహ్న కాల భోజనాన్ని అతను తినేసేవాడు. and he would say, don't complain.
అలాగే ఎవరికి ఫిర్యాదు చేయొద్దని చెప్పేవాడు. Don't report that to anybody. ఈ సంగతి అసలు ఎవరికి కూడా చెప్పకూడదు అనేవాడు. One day, an student who was in a higher class was watching what was happening. ఒక రోజున పై తరగతి చదువుతున్న ఒక విద్యార్థి ఇక్కడ జరుగుతున్న సంగతి అంతటిని కూడా అతడు గమనించాడు. His name was Jawan. అతని పేరు జవాన్. And he came to this boy. అతడు ఈ యొక్క బాలుని దగ్గరికి వచ్చాడు. Said, "Hey, you little boy, అయ్యో చిన్నవాడా అని why పలకరించాడు. is that man coming and eating your lunch?" ఆ వ్యక్తి వచ్చి నీ భోజనం అంతా కూడా తినేస్తున్నాడు, ఎందుకు అలాగన జరుగుతోంది? The little boy began to cry. ఆ చిన్న బాబు ఏడవడం ప్రారంభించాడు. He said, "This is what is happening. ఇదిగో ఇలా జరుగుతోంది అండి. He is threatening to beat me up. అతను నన్ను కొడతానని ఎంతగానో వేధింపులకు బెదిరింపులకు గురి చేస్తున్నాడు. That's why I am giving him everything. అందుచేతనే అంతా కూడా అతనికి ఇచ్చేస్తున్నాను. I'm giving him all my food. నా భోజనం అంతా అతనికే ఇచ్చేస్తున్నాను. I am going hungry." నేను ఆకలితో వెళ్ళిపోతున్నాను. That's what the devil does. అపవాది ఆ రీతిగా చేస్తూ ఉంటాడు. But Jawan said, అయితే జవాన్ ఏమన్నాడంటే, "Tomorrow when he comes, రేపటి దినం అతను వచ్చినప్పుడు tell him I will not give what I have with me. నేను నాతో కలిగి ఉన్న దానిని నీకు ఇవ్వను అని చెప్పు అని చెప్పాడు. My food is mine. నా భోజనం నాదే. What my daddy has given is mine. మా నాన్నగారు నాకు ఇచ్చినది నాదే అవుతోంది. What my mommy has given me is mine. మా అమ్మగారు నాకు ఇచ్చింది నాదే అవుతోంది. Tell him you go back. నువ్వు తిరిగి వెళ్ళిపోమని అతనితో చెప్పు. I am not giving you my food. నా భోజనము నీకు ఇవ్వను. I am not giving you what I have." నేను కలిగి ఉన్నది నేను నీకు ఇవ్వనని చెప్పు. He said that when that rowdy came. ఆ రౌడీ వచ్చినప్పుడు ఇతను అలాగునా చెప్పి ఉన్నాడు. He was angry. అతనికి చాలా కోపం వచ్చింది. But then this boy began to eat his food. ఆయన ఈ బాబేమో భోజనం చేయడం He ప్రారంభిస్తున్నాడు. was about to snatch the food. అతడు ఈ భోజనాన్ని అమాంతంగా లాగివేసుకోబోతున్న సమయంలో When Jawan came and held his hand, జవాన్ వచ్చేసి అతని చేతిని గట్టిగా పట్టేసుకున్నాడు. gave him nice blows. మంచి దెబ్బలు కొట్టేశాడు. I said, "Don't touch him. ఇతన్ని తాకవద్దు అని చెప్పాడు. He is under my care. ఇతడు నా జాగ్రత్తలో ఉన్నాడు. This boy belongs to me. ఈ బాబు నాకు చెందినవాడు. Never touch him. ఎప్పుడు అతన్ని తాకవద్దు. Never come near him." ఎప్పుడు అతని దగ్గర కూడా రావద్దు. That's what Jesus did for you. యేసు మీ కొరకే అలాగున చేసి ఉన్నారు. That's what Jesus does for you. యేసు మీ కొరకు అలాగున చేయనయ్యున్నారు. He says, "You are my child. నీవు నా యొక్క బిడ్డవు. You are my son. నీవు నా కుమారునివి. You are my daughter. నీవు నాకు కుమార్తెవు. You belong to me. నీవు నాకు చెందినవాడవు. I will never allow the wicked devil to touch you. దుష్ట అపవాది నేను తాగడానికి మనకి ఎప్పటికీ అనుమతి ఇవ్వను. Let not your heart be troubled. మీ హృదయమును కలవరపడనీయకండి. Do not be afraid. భయపడకండి. Jesus is coming to be with you always. యేసు ఎల్లవెడలా మీతో కూడా ఉండి నిమిత్తమే ఇవి చేయిచు ఉన్నారు. No devil can steal your blessing anymore. ఏ అపవాది మీ ఆశీర్వాదానికి మెదడే మాత్రము తాకలేరు. Firstly, he comes to kill. మొదటిగా వాడు చంపివేయడానికి వచ్చేవాడై ఉన్నాడు. Satan comes to kill. అపవాది హత్య గావించడానికి వచ్చేవాడై ఉన్నాడు. What does he kill? అతడు దేనిని చంపేస్తాడు? He kills your soul. అతడు మీ ఆత్మను చంపేస్తాడు. Because it is only through your soul you get connected to God. ఎందుకనగా మీ ఆత్మ ద్వారా మాత్రమే మీరు దేవునితో అనుసంధానం కాగలరు. And he comes and tells you, వచ్చి మీతో ఏం చెప్తాడు అంటే, why do you want to follow Jesus? నువ్వెందుకు యేసును వెంబడించాలి అనుకుంటున్నావు? Enjoy the world. లోకాన్ని ఆనందించవచ్చు కదా. You're so young. నువ్వు చాలా చిన్న వయసులో ఉన్నావు. Party. విందులు చేసుకోవాలి. Come on, have alcohol and drugs. మద్యపానము మాదక ద్రవ్యాలు తీసుకోవచ్చు. Float in the air. గాలిలో తేలుతుండొచ్చు. Have all sexual immoral things. సకల లైంగిక అపవిత్ర కార్యాలు చేయవచ్చు. Have wrong relationship. అక్రమ సంబంధ బాంధవ్యాలు కలిగి ఉండవచ్చు. And always watch filthy things. ఎల్లప్పుడు కూడా మురికి సన్నివేశాలను చూస్తూ ఉండవచ్చు. Play the game. ఆ యొక్క ఆటలు ఆడుకుంటూ ఉండవచ్చు. And enjoy yourself. మీకు మీరు ఆనందంగా ఉండవచ్చు కదా. Play the video game. వీడియో గేమ్స్ ఆడుకోవచ్చు కదా. Finally, he catches us. ఆ విధంగా వాడు చివరిగా చెరపట్టి వేస్తాడు. And he binds us. ఆ విధంగా బంధించి The వేస్తాడు. Bible says in Romans 6:23, రోమా 6:23లో బైబిల్ ఏం చెప్తుందంటే, the wages of sin is death. పాపము వలన వచ్చు జీతము మరణము. And you and I cry మీరు నేను మొర్ర పెట్టేస్తాం. when we give our lives to Satan. మన యొక్క జీవితాలను సాతానుకు మనం అప్పగించినప్పుడు, Oh, I am bound. అయ్యో నేను బంధించబడి ఉన్నాను. Many cry today, I want to come out of alcohol. ఈ రోజున అనేక మంది మద్యపానంలో నుంచి బయటికి రావాలని రోదిస్తూ ఉన్నారు. I am killing my family. నా కుటుంబాన్ని నేనే చంపేసుకుంటూ ఉన్నాను. Why should I be an alcoholic anymore?
నేను ఇక మీద మద్యపానిగా ఉండడానికి ఇష్టపడలేదు. But Satan would never leave them. కానీ సాతాను వారిని ఎప్పటికీ విడిచిపెట్టాడు. Young people keep failing and failing and failing and become now nobody. యవనస్తులు ఓటమి అపజయానికి గురయ్యి ఇక ఏమీ కాని వారిగా తయారవుతూ ఉన్నారు. They are ashamed. వారు సిగ్గుతో ఉండిపోతున్నారు. They are not able to bear the shame that comes to them because they are a failure. వారు ఓటమి పాలైనందువల్ల వారి మీదకు వచ్చిన అవమానాన్ని వారు భరించలేకపోతూ ఉంటున్నారు. And some commit suicide. తద్వారా కొంతమంది ఆత్మహత్య చేసేసుకుంటున్నారు. Some get into depression. కొంతమంది ఒత్తిడిలోకి వెళ్ళిపోతున్నారు. Lose their life. వారి జీవితాన్ని కోల్పోతున్నారు. That's what the devil does. అపవాది అలాగున చేస్తున్నాడు. But thank God. అయితే దేవునికి వందనములు, Jesus came. యేసు వచ్చి ఉన్నారు. And according to Acts 20 and verse 28, అపోస్తల కార్యముల గ్రంథము 26-28 వచనం ప్రకారం he said, I want to purchase you with my blood. ఆయన అంటున్నారు, నా రక్తముతో నిన్ను కొనుగోలు చేసేదను. And he says in Revelation 3 and verse 20, ప్రకటన 3:20లో ఏమంటున్నారు అంటే, my son, give me your heart. నా కుమారుడా నీ హృదయమును నాకిమ్ము. The heart that you have given to the devil, give it to me. నీవు అపవాదికి ఇచ్చిన ఆ యొక్క హృదయమును నాకు ఇవ్వుము. My daughter, give me your heart. నా కుమార్తె నీ హృదయము నాకిమ్ము. The one which you have given to the devil, give it to me. అపవాదికి ఇచ్చిన హృదయమును నీవు నాకిమ్ము. I want to come. నేను రాగోరుతున్నాను. Feed you with the life. జీవముతో నేను నీకు పోషణ ఇచ్చేదను. That's why he went to the cross. అందుచేతనే ఆయన సిలువకు వెళ్ళారు. Took all our sins upon himself. మన పాపములన్నీ స్వయంగా తన మీద వేసుకుని ఉన్నారు. All the curse of the sin. పాపపు శాపములన్నీ తన మీద వేసుకున్నారు. All the death caused by our sins. మన పాపం ద్వారా వచ్చిన మరణమంతా వేసుకున్నారు. Jesus, who knew no sin, became sin for you and me because he loves you and he wants to deliver you from all your sin. యేసు మిమ్మును ప్రేమిస్తున్నాడు గనుక, మీ పాపముల నుంచి విడుదల ఇవ్వాలనుకుంటున్నాడు గనుక, పాపమే ఎరుగని యేసు పాపములన్నీ కూడా ఆయన స్వయముగా తన మీద వేసుకుని ఉన్నారు. You need not die for your sins for you to be restored. మీరు పునరుద్ధరించబడాలి అంటే మీ పాపం కోసమై మీరు మరణించాల్సిన అవసరం లేదు. Jesus died for you. యేసు మీ కొరకై మరణించారు. Jesus gave his life for you. యేసు మీ కోసం ప్రాణం పెట్టారు. He shed his blood for you. ఆయన మీ కోసం రక్తం చిందించారు. The one who knew no sin పాపమే ఎరుగని వాడు shed his pure blood for you. తన పవిత్రమైన రక్తాన్ని మీ కోసం కార్చారు. He sacrificed himself ఆయన తన్ను తాను బలి అర్పణ చేసుకున్నాడు. to buy you from the devil, to make you his own child. అపవాదు నుంచి మిమ్మల్ని కొనుగోలు చేయడానికి, అలాగుననే తన యొక్క సొంత బిడ్డలుగా మిమ్మల్ని చేసుకోవడం కోసమే. Only the blood of Jesus Christ can buy you from the hands of the devil to be made as God's child. కేవలం యేసుక్రీస్తు రక్తం మాత్రమే మిమ్మును దేవుని బిడ్డలుగా చేయు నిమిత్తమై అపవాది చెంత నుంచి ఆ రీతిగా మిమ్మును కొనుగోలు చేయగలదు. And the Bible says, ఇంకను బైబిల్ ఏం చెప్తుందంటే, the blood of Jesus Christ cleanses us from all sin. యేసుక్రీస్తు రక్తము సకల పాపముల నుంచి మనల్ని కడిగి శుద్ధీకరించును. Tonight cry out to him. ఈ రాత్రి ఆయనకు మొర్ర పెట్టండి. Wherever you are, మీరు ఎక్కడ ఉన్నప్పటికీ tell him, Lord, ఆయనతో చెప్పండి, ప్రభు wash me with your blood. నన్ను మీ రక్తముతో కడగండి. Wash my sins with your blood. నా పాపములను మీ రక్తము చేత కడగండి. And the devil will have to leave right now. అపవాది ఇప్పుడే విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. As Jesus listens to you and washes you with his blood. యేసును మీ యొక్క మాటలు ఆలకించి తన రక్తము చేత మిమ్మల్ని కడుగుతూ ఉండగా, Every nature of sin is leaving right now as you are crying to God. మీరు దేవునికి మొరబెడుతూ ఉండగా ప్రతి విధమైన పాప స్వభావము మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతోంది. Every addiction is leaving you. ప్రతి వ్యసనము మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. I see a name, Malcolm. మాల్కమ్ అనే పేరు నేను చూస్తున్నాను. Malcolm, you're caught up in gambling మాల్కమ్, మీరు జూదములో పట్టబడి ఉన్నారు. and filthy lifestyle. అపవిత్రమైన జీవిత విధానంలో మీరుంటున్నారు. But your skin is rotten today. మీ యొక్క చర్మం ఈ రోజున కుళ్ళిపోతున్నట్టుగా ఉంటుంది. Right now the Holy Spirit says he is bringing you back to make you his child. ఇప్పుడే పరిశుద్ధాత్ముడు సెలవిస్తున్నారు, ఆయన మిమ్మును తిరిగి మరలా తన యొక్క బిడ్డగా తీసుకోవాలని కోరుతూ ఉన్నారు. Come to Jesus, Malcolm. మాల్కమ్, యేసు చెంతకు రండి. He delivered in Jesus' name. యేసు నామములో విడుదల పొందండి. అభిరామ్, your kidneys are dead మీ మూత్రపిండాలు చచ్చిపోయిన స్థితిలో ఉన్నాయి. because you have lived a filthy lifestyle. ఎందుకనగా అపవిత్ర జీవిత విధానం జీవించారు. Come to Jesus. యేసు చెంతకు రండి. Come to Jesus. యేసు చెంతకు రండి. Imten.
Im10. God touches you right now. Your lungs are affected. దేవుడు ఇప్పుడే మిమ్మల్ని తాకి ఉన్నారు. మీ యొక్క ఊపిరితిత్తులు పాడైపోయిన స్థితిలో ఉన్నాయి. And several other organs are affected. ఇంకా అనేక అవయవాలు కూడా అనారోగ్యానికి గురయ్యాయి. Repent and come to Jesus now. పశ్చాత్తాపడి ఇప్పుడు యేసు చెంతకు రండి. Repent. పశ్చాత్తాపడండి. There are many, because of the evil powers, because of sin, you are almost losing your memory power. అనేక మంది అపవాద శక్తుల ప్రభావం ద్వారా, పాపము ద్వారా మీ యొక్క జ్ఞాపశక్తిని దాదాపుగా కోల్పోతున్న స్థితిలో ఉన్నారు. Come to Jesus. యేసు చెంతకు రండి. Come to Jesus. యేసు చెంతకు రండి. He will wash you with his blood. ఆయన మిమ్మల్ని రక్తముతో కడుగుతారు. He will cleanse you from every sin. ప్రతి పాపం నుంచి కడిగి శుద్ధీకరిస్తారు. Now he will make you his own child. ఇప్పుడు ఆయన మిమ్మల్ని తన సొంత బిడ్డలుగా చేస్తారు. And the devil will have to leave. అపవాది విడిచిపెట్టి వెళ్ళిపోవలసిందే. The devil who stole you is leaving right now as you are giving your life to Jesus. మీరు మీ జీవితాన్ని యేసుకు సమర్పిస్తూ ఉండగా మిమ్మల్ని దొంగిలించి ఉన్న దురాత్మ ఇప్పుడే మిమ్మల్ని విడిచిపెట్టి పూర్తిగా వెళ్ళిపోతూ ఉన్నాడు. Abundant life is coming to you. అతి సమృద్ధి జీవం మీ యొద్దకు వచ్చేస్తోంది. Now you spirit of addiction, ఇప్పుడు వ్యసనములను కలిగించే ఆత్మలన్నీయు command you to leave in Jesus' name. యేసు నామములో విడిచిపెట్టి వెళ్ళిపోమ్మని ఆజ్ఞయిస్తూ ఉన్నాను. Every lust of the eyes, ప్రతి విధమైన నేత్రాశ, lust of the flesh, ప్రతి విధమైన శరీరాశ, pride of life, ప్రతి విధమైన జీవపు డంభము, killing their souls, వారి ఆత్మలను చంపివేసుకునే విధానము, come out in Jesus' name. యేసు నామములో బయటకు రమ్మని ఆజ్ఞిస్తున్నాను. Let them be free. వారు విడుదల పొందాలి. From today, let them have no attraction to the evil addiction. ఈ రోజు నుంచి ఎటువంటి చెడు దుర్వ్యసనాలకు వారికి ఇక ఏ మాత్రమును కూడా ఆకర్షణ ఉండకూడదు. And now you suicidal spirits, ఇప్పుడు ఆత్మహత్యకు ప్రేరేపించే ఆత్మలరా, come on. బయటకు రమ్ము. Leave in Jesus' name. యేసు నామములో విడిచిపెట్టి వెళ్ళిపోమ్ము. Depression bringing spirits, ఒత్తిడి కలిగించే ఆత్మలరా, leave in Jesus' name. యేసు నామములో విడిచిపోండి. Leave in Jesus' name. యేసు నామములో విడిచిపోండి. Leave in Jesus' name. యేసు నామములో విడిచిపోండి. I seal every one of these souls with the blood of Jesus. యేసు రక్తముతో ఇక్కడున్న ప్రతి ఆత్మను కూడా నేను ముద్రించి భద్రపరచుచూ ఉన్నాను. With the Lord Holy Spirit. ప్రభు అయిన పరిశుద్ధాత్మతో. Lord, you are responsible for their souls all their life. Keep them as your children. ప్రభువా, జీవితాంతం వరకు వారి ఆత్మలకు మీరే బాధ్యులై ఉన్నారు. వారిని మీ యొక్క బిడ్డలుగా మీరు భద్రపరిచి ఉంచుకొనండి. My beloved children, నా ప్రియమైన బిడ్డలారా, would you open your heart మీరు మీ హృదయాలను తెరుస్తారా? and receive the Lord? ప్రభువును స్వీకరిస్తారా? Thank you, Jesus. యేసయ్యా వందనాలను చెప్తారా? Thank you for making me a Jesus child. యేసు బిడ్డగా నన్ను చేసినందుకై మీకు వందనములు. Everybody praise the Lord. ప్రతి ఒక్కరూ ప్రభువును స్తుతించండి. Just say thank you, Jesus. Talk to him. Come on, talk to him right now. అవును, యేసయ్యతో మాట్లాడండి. ఆయనకి ఇప్పుడు వందనములు చెప్పండి. Lord, you are my Father. ప్రభువా, మీరు నాకు తండ్రిగా Tell ఉన్నారు. him I'm your son. నేను నీ కుమారుని ప్రభువా. I am the child of Jesus. నేను యేసుకు బిడ్డగా I ఉన్నాను. am the daughter of Jesus from now on. నేను ఇక మీదటి నుంచి యేసుకు కుమార్తెగా ఉన్నాను. We give you all the glory. మీకే సమస్త మహిమ చెల్లించుచున్నాము. In Jesus' name. యేసు నామములో Amen. ఆమేన్.